రైట్. ఇక ఇదే అంశం గురించి మాట్లాడదాం. రత్నకుమార్ గారు, హలో రత్నకుమార్. రత్నకుమార్, ఇప్పుడు మనం మోహన్ బాబు గారు మాట్లాడిన మాటలను విన్నాం. నా మనసు ఆవేదనతో ఉంది అంటూ చాలా బాధతో మనోజ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఎట్ ద సేమ్ టైం మీడియాలో కూడా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. దయచేసి తప్పుడు కథనాలు ప్రచురించకండి. ఫ్యామిలీస్ గురించి ఫ్యామిలీ ఇష్యూ లాగా చూడండి. ఏదంటే మేము సినిమా వాళ్ళం, సినిమాల్లో నటించి ఇంతే స్థాయికి వచ్చిన వాళ్ళం అంటూ మోహన్ బాబు ఎంతో ఆవేదనతో చెప్పిన మాటల్ని ఇప్పుడు మనం విన్నాం. దీనికి సంబంధించి రత్నకుమార్. ఎస్, వాస్తవానికి ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు గారి యొక్క వ్యాఖ్యలను చేయడం జరుగుతుందో, తను ఒక ఆడియో మెసేజ్ను రిలీజ్ చేస్తూ కూడా తను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలకు సంబంధించి కూడా ఇప్పుడు అందులో చాలా స్పష్టంగా ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మంచు మనోజ్కు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. ఒకవైపున మంచు మనోజు అలాగే ఆయన యొక్క భార్య మౌనిక భార్య మాట విని రోజు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నావు, ఏ రకంగా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ చేస్తున్నావు అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. తను తాగుతూ కూడా ఇంట్లో పనిచేసేటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్ మీద గొడవలు పడుతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా వినయ్ మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. వినయ్ అనే వ్యక్తి శ్రీ విద్యానికేతన్లో చాలా కీలకంగా ఉన్నాడని, అతన్ని కూడా బెదిరింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులు తమకు సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి మనుషుల మీద పరుష పదజాలాన్ని ఉపయోగించి కూడా బూతులు తిడుతూ కూడా వాళ్ళ మీద విరుచుకుపడుతూ నానా రభస సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక చాలా స్పష్టంగా ప్రజెంటు ఉన్నటువంటి నివాసానికి మంచు మనోజ్కు ఎటువంటి సంబంధం లేదు. ఇమ్మీడియట్గా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నీ కుమార్తె ఇంట్లోనే ఉంది. తనని ఇప్పుడు ప్రజెంటు తనను నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినప్పటికీ కూడా కుమార్తెని ఇక్కడే ఉంచాలనుకుంటే మాత్రం తను మా దగ్గరే చాలా క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా స్పష్టం చేయడం జరిగింది. అలాగే విద్యానికేతన్లో అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి విషయాలకు సంబంధించి విద్యా సంస్థల గురించి కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ మొదటి నుంచి కూడా అక్కడ స్కాలర్షిప్స్కు సంబంధించి కావచ్చు, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఫీజులలో రాయితీలకు సంబంధించి కూడా మొదటి నుంచి ఎంతోమంది ఉన్నత విద్యలో తీర్చిదిద్దడం జరిగింది అంటూ కూడా అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా మోహన్ బాబు గారు ఒక ఆడియో మెసేజ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆడియో మెసేజ్కు సంబంధించి ఇప్పుడు ఇదిలా ఉంటే మీడియాకు సంబంధించి తను మాట్లాడినటువంటి మాటలు, మీడియా మీద చేసినటువంటి దాడికి సంబంధించి కూడా ఆ వ్యాఖ్యలను కూడా వివరించడం జరిగింది. మీడియా బయట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేక రకాల తప్పుడు వార్తలను కూడా రాస్తూ ఉన్నారు. సో మీకు, మీ కుటుంబాలకు, అలాగే మీ యజమానుల కుటుంబాలకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయినటువంటి విషయాలను కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వాస్తవానికి ప్రజెంటు ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీలో మొదలైనటువంటి ఏదైతే గొడవకు సంబంధించి ఈ గొడవ విషయంలో మొదటి నుంచి కూడా గత 3 రోజుల నుంచి ఒకవేళ సోషల్ మీడియాని పక్కన పెడితే శాటిలైట్ మీడియా వరకు ఖచ్చితంగా మీడియాలో ప్రధాన మీడియా అనేది గత 3 రోజులుగా ఇటు పిలుస్తున్నటువంటి కంప్లైంట్లకు సంబంధించి కావచ్చు, పోలీస్ కమిషనరేట్లో ఆ కాపీస్కు సంబంధించి ఏదైతే ఫిర్యాదు కాపీలు ఉన్నాయో ఫిర్యాదు కాపీలో ఉన్నటువంటి విషయాలని, అలాగే ఎఫ్ఐఆర్ కాపీలలో ఉన్నటువంటి విషయాలని, ఇరువురు పెట్టుకున్నటువంటి కంప్లైంట్లో మెన్షన్ చేసినటువంటి విషయాలను మెన్షన్ చేస్తూ మాత్రమే ఇప్పటి వరకు వార్తలను ప్రసారం చేయడం జరిగింది. అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ యొక్క అనుచరుల ద్వారానే మీడియాకు పంపించినటువంటి మోహన్ బాబు కుటుంబ సభ్యులు ఆ తర్వాత మంచు మనోజు మీడియా ముందుకు వచ్చి తను ఏ రకంగా ఫైట్ చేస్తున్నటువంటి విషయాలను కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. మరి 3 రోజుల పాటు మౌనం వహించినటువంటి ఆ మోహన్ బాబు కొద్దిసేపటి క్రితమే మీడియా మీద అత్యంత దారుణానికి తెగబడి మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల మీద వారి యొక్క ఛానల్స్కు సంబంధించినటువంటి లోగోలను తీసుకొని వారి తలల పగలగొట్టి రక్తం కారేలా చితకబాది తన అనుచరుల చేత అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల యొక్క కెమెరాలు లాక్కొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కొట్టి హింసించి బయటకు పారద్రోలి భయభ్రాంతులకు గురి చేసినటువంటి మోహన్ బాబు ఇప్పుడు ఈ విషయం అనేది చిలికి గాలివానగా మారింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఈ ఆడియో మెసేజ్ను రిలీజ్ చేసినట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేదంటే ఎప్పుడైతే మంచు మనోజ్తో జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి మొదటి నుంచి కూడా మోహన్ బాబు యొక్క వెర్షన్ ఏంటనేది పోలీసులకు మాత్రమే ఆయన కంప్లైంట్లో పేర్కొన్నాడు తప్ప డీటెయిల్డ్గా అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పటి వరకు చెప్పింది లేదు. ఇప్పుడు
మీడియా గత కొన్ని 3 రోజులుగా కూడా ఇరువురి యొక్క కంప్లైంట్లకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ ప్రసారాలను చేస్తుంది కాబట్టి అది తట్టుకోలేక వారి యొక్క కుటుంబ వ్యవహారానికి సంబంధించి మీడియా ముందుకు రాకుండా ఇప్పుడు మీడియాకు దాడి చేసినటువంటి విషయం పలువురు ఆ ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి ఆ క్షణికావేశానికి సంబంధించి గతంలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ మీదకి తన దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది అని చెప్పి ఆ లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొని మీడియా ఛానల్స్ని భయభ్రాంతులు చేయడం కోసం ఆ రివాల్వర్లు తీసుకొని ఛానల్స్ మీదకు వెళ్ళినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి మోహన్ బాబుకు సంబంధించి. అలాగే ఈ పరిణామాల నేపథ్యంలోనే వీళ్ళు క్షణికావేశంతో ఎటువంటి అఘాయిత్యానికైనా ఒడిగట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని భావించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితమే మా మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ను సీజ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. అలాగే మంచు విష్ణు దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ను సీజ్ చేయాలని కూడా కింది స్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక దీనిని బట్టి వీరి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి కుటుంబంలో జరిగినటువంటి గొడవలను మాట్లాడి పరిష్కరించలేనటువంటి తండ్రి ఆ వార్తలను ప్రసారం చేస్తూ గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి మీడియా మీద అత్యంత దారుణంగా దాడి చేసి వాళ్లను కఠినంగా అంటే ఘోరంగా వాళ్ళని కొట్టి ఈ విధమైనటువంటి దారుణ కాండకు తెరలేపినటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత ఇదంతా కూడా అన్ని రకాల మీడియాలలో చాలా బీభత్సంగా వచ్చి తన మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తున్నటువంటి ఉద్దేశంతో ఆ విషయాన్ని కేవలం ఇప్పుడు ఆయన పెట్టినటువంటి ఏదైతే ఆడియో మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్లో కూడా ఎక్కడా కూడా తను చేసినటువంటి మీడియా మీద చేసినటువంటి దాడికి సంబంధించి తన అనుచరులు మీడియాతో ప్రవర్తించినటువంటి తీరు అలాగే అక్కడ జరిగినటువంటి పూర్తిగా మీడియా వ్యక్తులను అక్కడి నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడి నుంచి పరుగులు పెట్టించి కెమెరాలు పగలగొట్టినటువంటి వ్యవహారంపై ఎటువంటి రిగ్రెట్ అంటే ఎటువంటి దాని మీద ఒక బాధను వ్యక్తం చేస్తూ క్షమాపణలు కూడా చెప్పకుండా అది ఒక గొప్ప పనిలాగా తను ఫీల్ అవుతూ ఏదో హలో ఓకే ఆ లవ్ యూ ఆల్ బాయ్ అని చెప్పనంటూ కూడా ఒకవైపున మీడియాదే తప్పు అని తను చేసినటువంటి తప్పును కవర్ చేసుకుంటూ కూడా మీడియా ప్రతినిధుల మీద నేరం మోపి వారినే తిరిగి ప్రశ్నిస్తూ కూడా ఈ రకమైనటువంటి మాట తీరు మాట్లాడటం అనేది ప్రస్తుతం ఆయనకు మరింత నెగిటివిటీని ఖచ్చితంగా తీసుకొస్తుంది. దీని మీద యావత్తు మీడియా ప్రపంచం కూడా చాలా వ్యతిరేకతని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ఆ మంచు కుటుంబంలో మొదటి నుంచి అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆస్తుల వ్యవహారంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేవలం ఒక కొడుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, మరొక కొడుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలని కుటుంబంలో ఉన్నటువంటి వారే బయట పెడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు బయట పెడుతున్నటువంటి వ్యక్తులనేమో కాపాడుకుంటూ వస్తున్నారు. బయట పెట్టిన వాళ్ళని ఏమీ అనకుండా మీడియా కథనాలను ప్రసారం చేసినప్పుడు మాత్రం మా విషయాలను మీరెట్లా ప్రసారం చేస్తారని చెప్పంటూ మీడియా మీద కక్ష కట్టి వారిని ఏదో ఒక రకంగా వారి కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నాలు ఈ రకమైనటువంటి దాడుల ద్వారా చేస్తున్నారు అనేది మొదటి నుంచి కనిపిస్తూనే ఉంది. ఇది మరొకసారి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు ఆయన 78 సంవత్సరాల వయసులో కూడా తను హీరో అంటూ కూడా తను ఏ రకంగా తనను తాను మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారో ఈ వయసులో ఈ రకమైనటువంటి నిర్ణయాలతో ఒక జర్నలిస్ట్ వచ్చినటువంటి ఒక ప్రశ్న అడగకుండానే అంతటి ఉద్రేకం తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి అనుచరులు మొత్తాన్ని కూడా ప్రేరేపించి మనోజ్ మీద ఏ రకమైనటువంటి దాడి అయితే జరిగిందో అదే అంతకు మించినటువంటి దాడి ఇప్పుడు ఒకవైపున అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరి మీద కూడా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మీడియా అని చెప్పినటువంటి మీడియా అనే పేరును ప్రస్తావించడానికి కూడా ఆయన మనసు కూడా అంగీకరించట్లేదు అనేటువంటి విషయం కూడా ఆయన పెట్టినటువంటి ఆడియో మెసేజ్ ద్వారా తెలుస్తూనే ఉంది. ఇక దీనిని బట్టి ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టం అవుతుంది. దీని మీద ప్రజెంట్ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఒకవైపున దాడికి గురైనటువంటి మీడియా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అటు పోలీస్ కమిషనర్ ఆశ్రయించి మోహన్ బాబు చేసినటువంటి దాడి మీద కూడా అటు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా, ఎందుకంటే యాజ్ ఏ టు ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియాకు ఒక వార్తను కవర్ చేస్తున్నటువంటి విషయంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా గత 3 రోజులుగా కూడా ఇంటి ముందు కాపలా కాస్తున్నటువంటి వ్యక్తుల్లాగా అక్కడే పడిగాపులు కాసి నీళ్లు లేకపోయినా అన్నం లేకపోయినా ఏమీ లేకపోయినా సరే ఏం జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాని మీద స్పందించినప్పుడు మాత్రమే కనీసం ఎవరి దగ్గర కూడా ఈనాటికి కూడా ఒక లోగో అనేది ముందుకు ఫార్వర్డ్ కాకుండా వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ వర్షన్ మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఎవరో వచ్చి ఏవేవో రాస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ రకమైనటువంటి కించపరుస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మాత్రం ప్రస్తుతం యావత్ మీడియా ఆయన యొక్క తీరును తప్పుపడుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే రతన్ కుమార్ ఇక్కడ ఒకటి గమనిస్తే
ఇందాక ఒక మోహన్ బాబు ఒక ఆడియోని పంపించడం జరిగింది మీడియాకి. అయితే అందులో మనోజ్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడేటప్పుడు రా రా అని సంబోధించడం జరిగింది. అది ఆయన అహంకారంతో రా రా అని మాట్లాడడం జరిగిందా, లేదంటే ఆ ప్రేమతోటి మనోజ్ తోటి ఉన్న చనువుతోటి ప్రేమతో రా రా అనడం జరిగిందా? అది వాస్తవానికి కుటుంబంలో కొడుకుకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఆయన ఏ రకంగా మాట్లాడుకోవచ్చు. అది స్వార్థం, ఆ స్వతంత్రం ఉంటుంది. ఆ కన్న కొడుకులు కన్న కూతుర్లు కాబట్టి వాళ్ళని ఏ రకంగా సంబోధించుకోవచ్చు. అందులో కూడా ఆడియోలో కూడా ఆ మనోజ్ మీద ఉన్నటువంటి ప్రేమను మాత్రమే చూపించుకుంటూ వస్తూ, ప్రేమను చూపిస్తూనే తనకు నాకు ఆ ఇంటికి కూడా ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా తను ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా స్పష్టంగా ఆ ఆడియోలో క్లియర్గా చెప్పినటువంటి విధానమే మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెమిసెస్లో తనకు ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి కూడా వీల్లేదు. ఇవి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కేవలం కన్న కొడుకును పక్కన పెట్టి ఈవెన్ అక్కడ వర్కర్ల మీద ఎందుకు చేసుకున్నావు అనే విషయాన్ని కూడా హైలైట్ చేసి మోహన్ బాబు మాట్లాడుతున్నారంటే అభిప్రాయ భేదాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు ఎంత తారాస్థాయికి చేరాయో అనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. మరోవైపు మంచు విష్ణు మీద కూడా చేసుకుంటానని చెప్పావు, నేను చూసుకుంటాను, ఎలా చేసుకుంటావో, ఎలా టచ్ చేస్తావో చూస్తాను, వచ్చి టచ్ చేసి చూడనే విషయాలను కూడా నేను మాట్లాడానంటూ స్వయంగా ఆడియో మెసేజ్లో మోహన్ బాబే తెలియజేస్తారు. కాబట్టి వాళ్ళ మధ్య కొంత విభేదాలు అనేవి చాలా తారాస్థాయిలో ఉన్నాయన్న విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సమస్యను పరిష్కరించుకోవడం చేతకాక ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియాని కక్షగట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకొని వాళ్ళ మీద దాడి చేసి మీడియాను కించపరుస్తూ చేసినటువంటి ప్రశ్న సంచలనంగా మారాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని కూడా తప్పుపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ సర్వత్రా కనిపిస్తోంది. రత్నకుమార్, అయితే జల్పల్లోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది, మరోవైపు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపైన విచక్షణ రహితంగా అక్కడ మైకులు విసిరుగొట్టడం కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం, దాడి చేయడం జరిగింది. అయితే ఇదంతా 3 రోజులుగా ఈ పరిణామం చోటు చేసుకున్నప్పుడు ఒకసారి ఒక టైంలో మీడియాతోటి ప్రెస్ మీట్ పెట్టి ఏం జరుగుతుందని చెప్తే ఈ కథనాలు వచ్చేవి కాదు కదా, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ క్లారిటీ తీసుకోవడం కోసమే మీడియా ప్రయత్నాలు చేసింది. వాస్తవానికి గత 3 రోజుల నుంచి కూడా ఇప్పుడు మీడియా ప్రతినిధుల మీద స్వయంగా దాడి చేసినటువంటి విషయం ప్రత్యక్షంగా ఆయన టీవీలో చూసిన తర్వాత ఈ రకంగా ఈ విషయం అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా సర్వత్రా ఎక్కడైతే తన అభిమానులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వార్త చూస్తే ఖచ్చితంగా తన గురించి చెడుగా అనేటువంటి అవకాశం ఉంది, ఖచ్చితంగా తన నిజస్వరూపాన్ని కనిపెడతారు, ఖచ్చితంగా తను ఇట్లాంటి వ్యక్తినో ఆ అవతల ఈ వీడియోలు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిపోతున్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు మోహన్ బాబు ఈ ఆడియోను రిలీజ్ చేశారు. కానీ ముందే రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పరిస్థితి అనేది ఇంత దాకా వచ్చేది కాదు. వాస్తవానికి మొదటి రోజే గొడవ జరిగినప్పుడు అసలు ఏ రకంగా గొడవ జరుగుతుంది, ఎందుకు గొడవ జరుగుతుంది, అక్కడ ఎంతోమంది మీడియా ప్రతినిధులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉంటూ ఉన్నారు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఏదన్నా అప్డేట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయాలను మాత్రం ప్రసారం చేస్తూ ఉన్నారు. కాబట్టి సో వాళ్లకు కనీసం ఎటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, కనీసం వాళ్ళని పట్టించుకోకపోయినా సరే ఈనాడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద దాడికి ప్రయత్నం చేశారు అని చెప్పంటే ఆయన ఇది ఖచ్చితంగా ఆయన స్వార్థపూరితంగా వ్యవహరించడమే. ఇప్పుడు తన మీదకి వచ్చినటువంటి మచ్చను కవర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఇది పెద్ద నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది తను చేసినటువంటి పని అన్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు ఆయన ఆడియో మెసేజ్ని రిలీజ్ చేశారు. కానీ ముందే ఆడియో మెసేజ్ని కనుక రిలీజ్ చేసినట్లయితే మీడియా అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది కాదు, ఒక స్పష్టత అయితే వచ్చేది. దీని మీద అసలు వాళ్ళు ఏ విషయం పైన గొడవ పడ్డారు, ఏ విషయం మీద వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఏ అంశాలనేవి గొడవలకు కారణమయ్యేటువంటి విషయం ఎప్పుడో చాలా స్పష్టత ఉన్న రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్ థ్యాంక్ యూ.